ఒరేయ్ నువ్వేంట్రో పెద్ద గ్యాంగ్ వేసుకొని పోతున్నావు, ఎవరి మీదకైనా గొడవకు పోతున్నావా ఏంటి అంటారా? అలాంటిది ఏం లేదండోయ్. మా దగ్గర ప్రతి శివరాత్రికి 3 రోజుల పాటు జాతర జరుపుతారు. ఈ 3 రోజుల పాటు ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. మొదటి రోజు రికార్డ్ డాన్సింగ్, రెండో రోజు కోలాటం, మూడో రోజు అన్నదాన కార్యక్రమం లాంటివి ఉంటాయి. మాది పల్లెటూరు కాబట్టి అన్నదాన కార్యక్రమం జరిపించడానికి కట్టెల కోసం పోతున్నాం. మా టెంపుల్ దగ్గర వచ్చే లాంటి వాటర్ ని ఇంతవరకు ఎక్కడా తాగలేదు. అంత బాగుంటాయి ఈ వాటర్. మా సరౌండింగ్ లో ఉన్న విలేజ్ ల వాళ్ళు వాళ్ళ దగ్గర వాటర్ వస్తున్నా కానీ ఎక్కువ ఇక్కడ వాటర్ తాగడానికి ఇష్టపడతారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే గట్టుపోతురాజు టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి స్వయంగా వెలిసింది. ఈ టెంపుల్ కి పెద్ద చరిత్రే ఉంది. ఈ టెంపుల్ గురించి ఒక లాంగ్ వీడియో చేద్దాం. మా గుడికి సరిపోయే కట్టెలు నరకడానికి ఫారెస్ట్ ఆఫీసర్ సార్ వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకున్నాం. ఇప్పుడైతే కట్టెల కోసం వచ్చాం కదా, ఒక్కో దాన్ని ఎలా నరుకుతున్నానో చూడండి. వీడియో కోసం నేను నరుకుతున్నట్లు యాక్ట్ చేసేలా కానీ మిగతావన్నీ మా పెద్దవాళ్ళు నరికారు. మనకి ఎలాగో కట్టెలు నరకడం చేత కాదని వాళ్ళు నరికిన కట్టెలను అయితే మోసుకెళ్తున్నా. ఫైనల్ గా మా గుడికి కావలసినన్ని కట్టెల్ని లోడ్ చేసుకుని వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మేము రిటర్న్ అయ్యేపాటికి మా ఊర్లో ఆడవాళ్ళు గుడిని శుభ్రం చేయడం మొదలు పెట్టారు. ఈ గట్టుపోతురాజు టెంపుల్ ఎంతో పురాతనమైనది. ఇక్కడ పోతురాజు స్వామి విగ్రహం, నాగులమ్మ పుట్ట, కోరికలు తీర్చే దేవతలు, ముత్యాలమ్మ తల్లి ఇక్కడ కొలువై ఉన్నారు. ఇవే కాకుండా ఇక్కడ రాముడి పాదాలు, మంచినీటి గుంట కూడా ఉన్నాయంట. వీటన్నిటిని షార్ట్ వీడియోలో చూపించడం కుదరదు కాబట్టి ఒక లాంగ్ వీడియో చేద్దాం.